14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. శ్రీ భగవాను వాచ. 1వ శ్లోకం. శ్రీ భగవానుడు పలికిను, మరల నేను జ్ఞానముల్లోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానము నీకు ఇప్పుడు తెలియజేయదును. దీన్ని తెలుసుకుని మూలందరూ పరమసిద్ధిని పొందిరి. ప్రకృతి త్రిగుణములు. 2వ శ్లోకము. స్థిరముగా ఈ జ్ఞానమందునవాడు నా వంటి దివ్యత్వముని పొందగలడు. ఆ విధంగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపుడు మరియు ప్రళయ సమయమున వెదనందడు. ప్రకృతి త్రిగుణములు. 3వ శ్లోకము. ఓ భరతవంశీయుడా, బ్రహ్మముగా పిలువబడు మహాతత్వమును సమస్త జననమునకు ఆధారము నేనే. ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించుట వలన అన్ని జీవుల జన్మ సంభవమగుచున్నది. ఓ కౌంతేయ బహు ప్రకృతిలో జన్మించడం వలన అన్ని జీవజాతులు సంభవమైనవి. నేనే వాటికి బీజ ప్రదాత అయిన తండ్రిని అర్థము చేసుకున్నాము. ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజ స్తమో గుణములని 3 గుణములను కలిగిండు. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఆ గుణములచే బద్ధుడగును. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమైన మనుజుని సర్వపాపము నుండి ముక్తిని చేయును. ఆ గుణము నందున్నవారు సుఖము మరియు జ్ఞానముచే బద్ధులగుదురు. ఒక కౌంతేయ, అపరిమితమైన కోరికలు మరియు ఆకాంక్షలు రజోగుణము వలన కలుగును. దీని కారణమున శరీరధారి అయిన జీవుడు కామ్యకర్మలచే బద్ధులగును. ఎనిమిదవ శ్లోకం. ఓ భరతవంశీయుడా, తమోగుణము వలన పుట్టిన జ్ఞానము అందరూ దేహదారులకు మోహ కారణమని ఎరుగుము. తమోగుణ ఫలములైన పిచ్చితనము, సోమరితనము, నిద్రయనివి జీవుని బద్ధము చేయును. 9వ శ్లోకము. భరతవంశీయుడా, సత్వగుణము మనుషుని సుఖదుఖమునందు బంధించును. రజోగుణము అతని కామ్యకర్మనందు బంధించును. తమోగుణము జ్ఞానము కప్పివేయడం ద్వారా పిచ్చి పనుల యందు బద్ధము చేయును. ప్రకృతి త్రిగుణములు. 10వ శ్లోకము. 14వ అధ్యాయము. ఓ భరతవంశీయుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగును. మరికొన్ని మార్లు రజోగుణము సత్వతమో గుణములను అధిగమించును. కొన్ని మార్లు తమోగుణము రజోగుణములను జయించును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. 14వ అధ్యాయము. 11వ శ్లోకము. ప్రకృతి త్రిగుణములు. దేహ ధర్మముల నేను జ్ఞానంచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణము ప్రస్తుతమగుట అనుభవమగును. 14వ అధ్యాయము. 12వ శ్లోకము. ఓ భరతవంశము కూడా రజోగుణము వృద్ధి చెందినప్పుడు అత్యాసక్తి, కామ్యకర్మము తీవ్రయత్నము, అదుపులేని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి నందును. 14వ అధ్యాయము. 13వ శ్లోకము. ఓ కురునందన, తమోగుణము వృద్ధి చెందినప్పుడు అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము అనేవి వ్యక్తమగును. 14వ అధ్యాయము. 14వ శ్లోకము. సత్వగుణముతో మరణించేవాడు మహర్షులు ఉండు పవిత్రమైన ఉన్నత లోకములను పొందుదురు. 15వ శ్లోకము. 14వ అధ్యాయము. రజోగుణముతో మరణించేవాడు కామ్యకర్మముల యందు జన్మించును. తమోగుణముతో మరణించినవాడు జంతు సమాజంలో జన్మించును. 14వ అధ్యాయము. 16వ శ్లోకం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణమునకు చెందినదిగా చెప్పబడును. కానీ రజోగుణము నందనోర్చన కర్మ దుఃఖమును, తమోగుణముతో నరించిన కర్మ మూర్ఖత్వమును కలిగించును. 14వ అధ్యాయము. 17వ శ్లోకము. ప్రకృతి త్రిగుణములు. సత్వగుణము నుండి వాస్తవజ్ఞానము వృద్ధి నందును. రజోగుణము నుండి లోపము వృద్ధి నందగా తమోగుణము నుండి మూర్ఖత్వము, పిచ్చితనము, మోహము అనేవి వృద్ధి నందుచున్నవి. పద్నాలుగో అధ్యాయము. 18వ శ్లోకము. సత్వగుణము అందున్నవాడు క్రమముగా ఊర్ధ్వలోకములకు వెలుదురు. రజోగుణము అందున్నవారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణము అందున్నవారు నరకలోకములకు పతనమగుదురు.
14వ అధ్యాయము 19వ శ్లోకము. ప్రకృతి త్రిగుణములు. అన్ని కర్మల యందును ప్రకృతి గుణములు తప్ప అన్యుడైన వేరొక కర్తలేడని వాస్తవమును దర్శించేవాడు గుణములన్నిటికీ అత్యుతులైన భగవాన్ని తెలుసుకొనను మరియు నా ఆధ్యాత్మిక స్వభావాన్ని పొందును. 14వ అధ్యాయము 20వ శ్లోకము. ప్రకృతి త్రిగుణములు. దేహధారి యొక్క జీవుడు దేహములో ఉన్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని వలన కలుగు బాధల నుండి ముక్తుడగును మరియు జీవితం నందే అమృతత్వమును ఆస్వాదించును. అర్జును వాచ్య. ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము 21వ శ్లోకము. అర్జునుడు ప్రశ్నించును, ఏ ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా గుర్తించబడును? అతని వ్యవహారం ఎట్లుండును? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధంగా అధిగమించును? శ్రీకృష్ణ భగవాన్ శ్రీ భగవాన్ వాచ్య. శ్రీకృష్ణ భగవాన్ 22-25 శ్లోకాలు. 14వ అధ్యాయము. శ్రీకృష్ణ భగవాన్ పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని దేశింపని వాడును మరియు అవి లేనప్పుడు ఆకాక్షింపని వాడును. గుణముల వలన కలుగు పరిస్థితులకు చెలింపక బాధపడక ఉండివాడు గుణములు పనిచేయుచున్నవని ఎరిగి స్థిరత్వము కలిగి తటస్థముగాను దివ్యునిగాను నిలుచువాడును. ఆత్మయందే స్థితులై సుఖదుఖములను ఒకలాగే భావించువాడును. మట్టి ముద్ద రాయి బంగారమును సమానంగా చూసేవాడును. ప్రియాప్రియములందు సమముగా వర్తింపడేవాడును. నిందాశ్రయందు మానవములందు సమత్వమున నిల్చు ధీరులను శత్రుమిత్రులను సమముగా చూచువాడును. భౌతిక కర్మలన్నింటినీ విడిచినవాడును అగు మనుషులు ప్రకృతి త్రిగుణములను దాటినవాడుగా చెప్పబడును. అన్ని పరిస్థితులు. 26వ శ్లోకము. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. అన్ని పరిస్థితుల్లో నిశ్చయముగా పూర్తిగా నా వ్యక్తిత్వ సేవ ఎందన్నవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ స్థాయికి చేరును. బ్రాహ్మణో హి ప్రతిష్ఠా మమృత సావ్యన్యశ్చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. నేనే 27వ శ్లోకము. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. నేనే ఆమరము, అనస్వరము, సనాతనము మరియు అత్యంత సుఖము సహజ అవస్థగా గల నిరాకార బ్రహ్మమునకు ఆధారమును. శ్రీమద్ భగవద్గీతలు అందరి ప్రకృతి త్రిగుణములను చతుర్దశాధ్యాయము సమాప్తము. ఓం అధ్యాత్మేంద్రస్య జ్ఞానాంజన శలాకాయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయిని హిరణ్యకాశీపో రక్ష్య శిలటంకానకాలాయయితో నరసింహ పరతో నరసింహామదిం శరణాం ప్రపతి తవ కరకమలవరేణక అద్భుత శృంగ దరిత హిరణ్యకశిపు తనుభృంగ జయ కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే జై జగదీశ హరి జయ జగదీశ హరి జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద శ్రీ ప్రభుపాదికి జై. జీవం విష్ణుపద పరమశ వర్యాజ్గా वेदांत स्वामी प्रभुपाद की जय। ओम विष्णुपद परम सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव की जय। नामाचार्य शिलादास ठाकुर की जय। प्रेम से कहो श्री श्री राधा कृष्ण गोकुल गिरिवर्धन की जय। मायापुर नवदीप धाम की जय। मथुरा धाम की जय। द्वारका धाम की जय। भक्ति देव की जय। तुलसीदेव की जय। गंगा माई की जय। समवेत गौर भक्तवृंद की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। All glorious assembled devotees. Hare Krishna.